హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను పాతకాలం పద్ధతిలో కాకరకాయ కారం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇది 1 వీక్ వరకు నిల్వ ఉంటుంది. కాకరకాయ కారం కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1/2 కేజీ కాకరకాయలు, ఉప్పు, కారం, పసుపు, మెంతులు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కావాలండి. ఇవన్నీ నేను చూపించలేకపోతున్నాను ఎందుకంటే అన్నీ ఒక దగ్గర పెట్టుకోలేదు కాబట్టి. ముందుగా ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని అందులో ఈ విధంగా కట్ చేసిన ముక్కలు ఇలా వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ రావాలి, బాగా వేగాలండి. ఆ తర్వాత మెంతులు కొంచెం వేయించి అది మిక్సీ బౌల్లో వేసి మెంతులతో పాటు ఉప్పు, కారం, జీలకర్ర. ఉప్పు కారం బాగా ఎక్కువగా పడుతుంది, జీలకర్ర కూడా ఎక్కువ వేసాను. పసుపు 1 టీ స్పూన్ సరిపోతుంది. కరివేపాకు వేయించుకొని అందులో వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా ఉంటుంది. తర్వాత వెల్లుల్లిపాయలు వేసి పట్టాలి. ఓకే అండి, ఇది పక్కన పెట్టుకొని ఇవి వేగాయి ముక్కలు చూడండి, గోల్డెన్ కలర్ వచ్చాయి. మిక్సీ పట్టిన ఉప్పు, కారం, వెల్లుల్లిపాయ మొత్తం ఆ మిశ్రమాన్ని కాకరకాయ ముక్కలు వేడిగా ఉన్నప్పుడే అందులో పెట్టేసి మళ్ళీ డీప్ ఫ్రై చేయాలి. ఈ విధంగా పెట్టాలండి. చూసారు కదా, చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. మళ్ళీ ఆయిల్ పెట్టుకొని, ఇది మొత్తం పల్లి ఆయిల్తోనే చేశానండి. తయారు చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది, కలర్ఫుల్గా. చాలా టేస్ట్ కూడా అంతే అదిరిపోతుందండి. ఇది ఒకసారి తింటే వదిలిపెట్టరు, అంత టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే అండి, బాయ్.